మన అందరికీ ఆత్మీయ బంధువు, మనందరి గుండె చప్పుడు అనిత సింగరు నాగరాజ్ అన్న కూడా మన మార్నింగ్ లైవ్లో ఉన్నాం. వెల్కమ్ ప్లీజ్ నాగరాజ్ అన్న. నాగరాజ్ అన్న బాగున్నావా? జై భీమ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? బాగున్నావు అన్న. ఏమైంది, మీ అనిత ఎక్కడుంది? మ్యారేజ్ అయిందన్న. మ్యారేజ్ అయిపోయిందా? నీ పాట మాత్రం పదిలంగానే ఉంది కదా ప్రజల మధ్యలో. అనిత అనేటువంటి సింగరు నాగరాజ్ తన మాట 2008లో తన ప్రేమ చిగురించిన సమయంలో, తన ప్రేమకు బుడిబుడి అడుగులు పడుతున్నటువంటి సమయంలో ఆ అమ్మాయిని చూసినటువంటి వెంటనే ఆయన ఈ పాట రాసిండు. అనిత ఆ అమ్మాయి మీద రాసినటువంటి పాట ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రపంచంలో కాదు దేశంలో కొన్ని లక్షల కోట్ల మంది గుండె చప్పుడుగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో డీజే పాటల కన్నా అనిత అనే పాటనే మారు మోగిపోయిన సందర్భం ఉంది. డీజే పాటల్లో కానీ అనిత అనే పాట మామూలుగా లేదు. అంటే ఆ రోజు పెళ్లిలో చేసుకున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం 2008లో అయిన ప్రేమ స్టార్ట్ అయితే 2009లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అన్నదే ముందుగా మొదలుగా స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం కన్నా అన్న ఉద్యమం మొదలుగా స్టార్ట్ అయింది. అన్న ఏంది అసలు, ఎందుకోసం రాసినావు పాట, ఏ విధంగా రాసినా, నీకు ఏమనిపించింది, అసలు అనిత అనే అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆమె పరిస్థితి నీకు ఇప్పుడు తెలుసా, నీ పాట రాసిన తర్వాత అమ్మాయి ఎప్పుడన్నా మళ్ళీ కలిసిందా, ఏమైనా మాట్లాడిందా, ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన మన జై భీమ్ టీవీ అన్న బరిగల శివన్నకు నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. చిన్న అవకాశం అన్న, మన ఛానల్లో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందన్న, తప్పకుండా చెప్తాను. ఓపెన్, ఇది మన లైవ్ అందరూ చూస్తున్నారు, ఓపెన్ గా చెప్తా నేను. అయితే చిన్న ప్రాబ్లం ఉందన్న, నా 2 పిల్లలు డెఫ్ అయ్యాము. మన ఛానల్ ద్వారా ఒక చిన్న లైవ్లో నాది ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి అన్న, పిల్లలకు హెల్పింగ్ వీడియో అనగానే నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగే ఏంటంటే నేను అనిత సాంగ్ వచ్చేసి 2008లో అన్న. 2008లో నాకు నచ్చిన అమ్మాయి, డిగ్రీ చదువుకునేటప్పుడు నాకు నచ్చిన అమ్మాయి కోసం ఫస్ట్ 2 సైడ్లో ఉండే, మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్పగానే రాసిన పాట అనిత అనే ఆ పాట రిలీజ్ అయిన తర్వాత బాగా సెన్సేషనల్, అందరికీ బాగా నా పాటలు ఇష్టపడ్డారు, అభిమానించిళ్ళు, ఆదరించిళ్ళు. తర్వాత నా పేరు మీద ఒక సినిమా నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. కావాల్సి ఉంటే ఆ సినిమా విషయంలో ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా ప్రొడ్యూసరు హైదరాబాద్లో 2 లక్షలు కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసి ఫైనాన్షియల్గా హ్యాండ్ ఇవ్వడం, అదొకటి నేను ఇబ్బందుల పాలై ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడి నేను మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టి ఊరు వెళ్ళడం. అక్కడ నాకు పోయిన తర్వాత అటు స్టడీ MBA స్టూడెంట్ను. ఈ పాట వల్ల ఒక వంతుకు నాకు మంచి పేరు వచ్చినా కానీ ఒకటే పాట ఆ కాలంలో 1.5 కోటి బిజినెస్ జరిగిందంట అన్న, ఒక మ్యాగజైన్లో రాశాను. కానీ 1.5 కోటి ఒకటే పాట, కానీ దాని ద్వారా నేను సంపాదించుకున్నది ఏం లేదు. ఆ పాటను బేస్ చేసుకొని హ్యాపీగా సంపాదించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ పాట వల్ల జరిగిన ఏంటంటే కొంత నష్టం కూడా జరిగింది. ఏంటంటే నా స్టడీ డిస్టర్బెన్స్, అటు MBA పోయింది, చదువు పోయింది, అటు అనిత పోయింది. తర్వాత దేవుడి దయ వల్ల నాకు మా మిస్సెస్ అదృష్టం వల్ల మా మిస్సెస్ దేవిక తన నా లైఫ్లోకి రావడం. లవ్ మ్యారేజ్ కదా, అంతా తెలిసి నన్ను ఇష్టపడి తనని కూడా నేను ఇష్టపడ్డా, ఇంట్లో చెప్పి ఒప్పించుకొని. అమ్మాయి బీసీ ముదిరాజు అమ్మాయి వాళ్ళు, తను దేవిక నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండే టైంలో 2 మగ పిల్లలు, అంటే అబ్బాయిలే మంచిగా దేవుడి దేవుళ్ళు 2 అబ్బాయిలని ఇచ్చిన దేవుడు ఏంటంటే వాళ్ళకి ఇద్దరికి పెద్ద అబ్బాయి 2 పిల్లలకు దేవుడు ఏంటంటే మాటలు రాకుండా చేసిండు. అదొకటి నాకు జీవితంలో నేను జీర్ణించుకోలేని విషయం. అంటే నాకు దేవుడేమో చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని అయ్యో అని చాలా సార్లు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయన్న. ఎందుకంటే నేను ఇన్ని రోజులు కూడా కొంచెం బ్యాక్ అయిపోవడానికి కారణం కూడా ఇదే మెయిన్ ప్రాబ్లం. మొన్నటి దాకా రీసెంట్గా హన్మకొండ చౌరస్తాలో ఒక పాన్ షాప్ పెట్టుకున్నా. పాన్ షాప్ ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవడానికి నాకు అద్దరితో ఇక వేరే మార్గం లేదు. అవకాశాలు చూస్తేనే అరకొరగా ఉన్నాయి. ఎప్పుడో ఈవెంట్ వచ్చేది, ఎప్పుడో ఒక పాట వచ్చేది, దాంతో ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లలకు ట్రీట్మెంట్ చేపిద్దామంటే ఈ లైవ్ మీ వైఫ్ చూస్తుందా? చూస్తుంది, తప్పకుండా చూస్తుంది. కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీకి ఒక్కొక్క అబ్బాయికి సర్జరీ చేపిస్తే 10 నుంచి 15 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. ఎందుకంటే మన పరిస్థితి ఆర్థికంగా, నేను ఒక దళిత బిడ్డనే, ఎందుకంటే నాకు ఆర్థికంగా మేము చిన్నప్పటి నుంచి కష్టాలు పడి చదువుకున్న వాళ్ళము. అంటే హాస్టల్ జీవితం, నాన్న చిన్నపాటి వ్యవసాయం చేస్తూ
అప్పుడు 2 ఎకరాలు ఉంటే అప్పులు అయితే ఉన్న 2 ఎకరాలు అమ్మి అప్పులు కట్టేసి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేసి కోఫన్ బియ్యం ఇప్పుడంటే సన్న బియ్యం అప్పుడంటే ఇక మొత్తం కోఫన్ బియ్యం తినుకుంటేనే 10 ఏళ్ళు హాస్టల్లో నుండి చదువుకున్న వాళ్ళమే. హాస్టల్ జీవితం మమ్మల్ని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాము. తర్వాత నా జీవితంలో అన్ని పెద్ద మిరాకిల్లే జరిగినాయి అన్న. నా పేరు మీద ఒక సినిమా అయితే చేసిండు. నాకేమన్నా ఉన్నాయి చెప్పుకోవడానికంటే ఒక సినిమా చేసిండు అనిత పాట. నేను ఎక్కడికి పోయినా మీలాంటి వాళ్ళు టక్న అనిత పాట అనగానే నాగరాజు కదా. ఇప్పుడు కూడా నీ పేరు ఎవరు కూడా మర్చిపోలేనిటువంటి పేరు అన్న మీది నాగరాజ్ అన్న. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చెప్పిళ్ళు ఒక పేరు అయితే సంపాదించుకున్నా ఆర్థికంగా లేను, నాకు దేవుడు చక్కటి గొంతు ఇచ్చిన నా బిడ్డలకైతే నాకు ఆ గొంతు ఇవ్వలేకపోయినా నాకు బాధ అని చెప్తున్నావు కదా. నీ బిడ్డలకు ఏ విధంగా అయితే గొంతు రావాలో, ఏ విధంగా అయితే ఆర్థిక సాయం కావాలో, ఏ విధంగా అయితే ఎవరితో మాట్లాడాలో, ఎవరితోనే నిజంగా వీళ్ళకు మాట్లాడితే మీ పిల్లలకు న్యాయం జరుగుతుంది. జేబీఎం టీవీ నీకు అండగా ఉంటుంది. తప్పకుండా ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడదాం, వందలాది మందికి చెప్దాము. ఆ పిల్లలు బాగుండాలి, నీకున్నటువంటి గొంతు ఆ పిల్లలకు కూడా గొంతు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ అనితకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే అనిత వల్లనే పాపులర్ అయినావు కదా. మీరు అనిత వల్ల పాపులర్ అయిన తర్వాత అనిత మళ్ళీ మీకు ఏమైనా మధ్యలో కలిసేటువంటి సందర్భం కానీ, లేకపోతే ఆ అమ్మాయి ఎందుకోసము ఇంత డీప్లోకి వెళ్ళిపోయినావు, ఎందుకు నన్ను దూరం చేసుకుంటున్నావు, ఎందుకోసం మనం విడిపోతున్నాం, ఏమన్నా ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే అంటే క్యాష్ ఫీలింగా, లేకపోతే అంటే ఆ అమ్మాయికి ఇంకా మీ తర్వాత ఇంకెవరన్నా మంచి అబ్బాయి అయినా కలిసాడా, అసలు ఏం జరిగింది మీ లవ్ ట్రయాంగిల్లో? చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ప్రేమ అంటే కూడా ఏంటో తెలియని ఒక అమ్మాయిని లవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం వాళ్ళకి ఏం తెలియదు. అదేంటంటే తెలిసి తెలియని ఏజ్. తను నాకంటే కొంచెం 1 year జూనియర్ స్టడీలో. సరే ఫస్ట్ ఎక్కడ మీరు స్టార్ట్ అయింది? పాల్వంచలేనా? నేను డిగ్రీ చదువుకునే టైంలో అక్కడే మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. కాల్స్ ఉంటే తనకు వచ్చేసి ఏంటంటే చెప్తే అది ప్రేమ గురించి, ప్రేమ అంటే ఏంది అంత ఏం తలకాయ నొప్పి అనుకున్న స్టేజ్ లో తను ఉన్నది. నాకు తను చూడగానే ఇష్టపడి నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నా లవ్ ని ప్రపోజ్ చేసి అప్పుడు ఇలానే ఉండనా ఈ అమ్మాయి? ఈమె చేసి నా పాటలో యాక్టింగ్ చేసిన అసలు కాదు వేరే చాలా మంది తినే అనిత అని చాలా మంది అనుకుంటారు. తను ఎవరో కూడా ఎవరికి తెలియదు. నేను కూడా ఎక్కువ తను ఉందని చెప్పాను కానీ తను అని చెప్పి ఎందుకంటే వాళ్ళకుండా ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచి వాళ్ళు అన్న. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా తను అది వాళ్ళ భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉంటుంది. కలిసావా అనిత? మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇప్పుడు నేను నాకు ఇంత పేరు తీసుకొచ్చింది ఎవరంటే అనిత అన్న. ఆమెకి ఎప్పుడైనా తెలిసిందా? ఎప్పుడన్నా కలిసావా? మళ్ళీ మామూలుగా పాట రాసినని తెలుసు. ఫస్ట్ ఆమెకి వినిపించిన, నేను రికార్డింగ్ చేసే ముందు కూడా చేసిన అనిత అంటే నేను ఒక్కదాన్ని ఏం లేను కదా, నువ్వు చేయించుకుంటే నాకేందని కూడా చెప్పింది. ఆమె రెస్పాండ్ కాలేదు నీకోసమే పర్టికులర్? మీ ఇద్దరికైతే తెలుసు కదా, అనిత కోసమే రాసిన. అనితలు 100 మంది అనితలు ఉండొచ్చు, 1,00,000 మంది అనితలు ఉండొచ్చు, కానీ తన కోసం చేసిన తెలుసు. మరి ఆమె అప్పుడు యాక్సెప్ట్ చేయలేదా? అయితే సినిమాలలో జరుగుతాయి అన్న ఇసొంటి, రియల్ లైఫ్ కదా, మీ యథార్థ సంఘటన కదా. సినిమాలలో పాట పాడగానే హీరోయిన్ ఊరికి వచ్చేది సినిమాలలో నడుస్తుంది, కానీ బయట అట్లా ఉండదు. ఎందుకంటే మొగోళ్ళు మనకే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా లేడీస్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఫ్రెండ్స్ తెలిసిందని భయపడచ్చు, ఇట్లా చాలా జరిగి ఉండొచ్చు వాళ్ళ జీవితంలో. ఎన్ని రోజులు లవ్ చేసావు అమ్మాయి అనితను? 2-3 years లవ్ అన్న. 2-3 years లవ్ లో కావాల్సి ఉంటే ఆమెకు అర్థం కాలేదా మరి? ఇష్టమే, నేనంటే ఇష్టమే, అంటే ఇద్దరు ఒకరికొకరికి ఇద్దరు సంబంధం. నేను మనస్ఫూర్తిగా ఇష్టమే, కానీ ఆమెకు ఉండే ప్రాబ్లమ్స్, తనకు ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ప్రేమలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి కదా, ప్రేమలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి కదా. మీ అనిత అనే పాటే ప్రపంచానికి పరిచయం అయిపోయింది, సినిమా వచ్చిందని చెప్తున్నావు, ఇలా ఇవన్నీ ఉన్నాయి. కానీ అనిత అనేటువంటి పాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె జీవితంతో పాటు నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను చెప్తాను అన్న, ఆ పాట మాత్రం ఇప్పుడు ఆ పాటే నాకు అన్నం పెడుతుంది, ఆ పాటే నాకు గౌరవించింది. నేను కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు ఆ పాటతోటి, చాలా మంది ఆ పాట పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు వేరే వాళ్ళు, కానీ నాకైతే కొన్ని కోట్లు పెట్టిన దొరికినంత ఒక పేరు తీసుకొచ్చింది మాత్రం అనిత. ఆ క్రెడిట్ మొత్తం అనితకే. ఎందుకంటే తను లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఇంత మంచి పాట అయితే నేను రాసినట్టు కాదన్నా. ఈ పాట ద్వారా ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు పిల్లల ట్రీట్మెంట్ కోసమే వచ్చిందన్న. ఈ పిల్లల ట్రీట్మెంట్ 100% లైవ్ లో చూసే వాళ్ళు చాలా మంది కూడా మన లైవ్ చూస్తారు. అమెరికా నుంచి చాలా మంది మన లైవ్ ను చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు చెప్పుకుంటారు లైవ్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా మన భావజనం వెళ్ళిపోతుంది. నీకు ఎంత ఆర్థిక సాయం కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా వెంటనే నీకు డబ్బులు సాయం చేసేటువంటి ఏర్పాట్లు అయితే చేద్దాము. వీలుంటే మనకు సంబంధించినటువంటి చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కూడా వెళ్ళిపోతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నీ ఆలోచన, నీకు ఏదైతే
పిల్లలకు ట్రీట్మెంట్ కావాల్సినటువంటి ఏదైతే ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకెళ్తాను, తీసుకెళ్ళి కూడా నీకు న్యాయం చేస్తాను. ఎంత సాయం అయితే జేబీఎం టీవీ ప్రతి ఒక్కరి గుండె చాపుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రపంచానికి ఏ విధంగా అయితే వెళ్ళిపోయిందో జేబీ నినాదం కూడా ఈ ప్రపంచంలో బలంగా ఉన్నది. అదే నినాదంతో ఇవాళ నడుస్తుంది కాబట్టి తప్పకుండా సీఎం దృష్టి తీసుకెళ్తాను. త్వరలోనే నీకు ఎన్ని లక్షలు కావాలన్నా అక్కడి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా సెల్వోస్ ఇస్తారా, లేకపోతే ట్రీట్మెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బాధ్యత తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు అనేటువంటి మొత్తం పూర్తిగా కూడా నీకు చెప్పి సాయం చేస్తానన్నా లైవ్లో కూడా చెప్పేటువంటి మాటలు. అసలు అనిత గురించి నువ్వు చెప్పాల్సిన లాస్ట్ అనిత గురించి అసలు ఇంకా పాట నీ మదిలో ఉందా, నీ గానం అలానే ఉందా? ఒక్కసారి ఏమైనా పాడు మన ప్రేక్షకులు, ఒకసారి మంచి పాడు నీ పిల్లల కోసం. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే నేను హామీ ఇచ్చాను నీకు 100% అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా పాటను ఇంకా ఆదరించి నన్ను గుర్తుంచుకున్నందుకు అందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కోస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా అన్న. అంటే మొత్తం పాట ఇప్పుడు కూడా అదే గానం ఉంది కదా, సేమ్ పాట అలా ఉంది, వాయిస్ అలా ఉంది. నిజంగా నీకు దేవుడు అద్భుతమైన వాయిస్ ఇచ్చిందన్న. దాని తర్వాత చాలా పాటలు రాసిందన్న యూట్యూబ్ లో, అనిత నాగరాజ్ ఆల్ సాంగ్స్. ఇప్పటికీ అది ఏదైతే 2018లో 2008లో జరిగినటువంటి ఏదైతే పాట ఉందో అదే గానం సేమ్ టు సేమ్ అచ్చు గుద్దినట్టు మళ్ళా సేమ్ దించేసాను. అప్పటికి సుమారుగా 2008 అంటే సుమారుగా 16 సంవత్సరాలు, 15-16 ఇయర్స్ అయినప్పటికీ కూడా అదే గానం ఉందన్న. నిజంగా నీకు అద్భుతమైన గానం ఇచ్చింది నాగన్న. ఇంకేం పాట రాసా? ఆ పాట తర్వాత ఇంకేం పాట రాసా? రీసెంట్ గా నేను ఒక దళిత బిడ్డను కాబట్టి రీసెంట్ గా అంబేద్కర్ గారి మీద జరిగిన విగ్రహాల ధ్వంసం మీద మీలాంటి ఒక అన్ననే అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం జరిగింది కదా, మన అంబేద్కర్ గారి గురించి ఒక పాట రాయమని చెప్పిండు అన్న. నేను ఈ మధ్యన రాసిన సాంగ్ ఇంకా రికార్డింగ్ కాలేదు, ఈ మధ్యన చేయించేది ఉంది. పంజరాన రామ చిలకలరా పలకాలి మీరింకా కాదనక, గోటిలోని ఓ గువ్వలరా ఎగరాలి మీరింకా ఏమనక, చల్లగాలిలో ఊయలుగుతూ గాయపడ్డదో కోయిల, తన గొంతు ఎందుకో పాడనంటూ ఒక్క పాట పాడినది ఇయ్యాల, ప్రపంచ మేధావికే అనుకోని అవమానమా, ఆ భారత రత్నకే మనమిచ్చే బహుమతిదా, అందరి తలరాతలను మార్చిన అంబేద్కరుడికి అవమానం, మనిషిని మనిషిగా గుర్తించమని తెలిపిన మనిషికి ప్రతిఫలం, వినరో భారత చరిత, ఇదిగో దళితుడి కదా, వినరో చరిత, జిదివో దళితుడి కదా, భార్య బిడ్డలను వదిలి భారత రాజ్యాంగం నిర్మిస్తే, భావితరాల కోసం బంగారు బాటలనే నిర్మిస్తే, అయ్యో పాపం జరిగే ఘోరం బాబా విగ్రహాల ధ్వంసం, ఇది ఏ పాపం మనదే లోకం ఇంతే నా మన సమాజం, వినరో భారత చరిత, ఇదివో దళితుడి కదా. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. ఎంత అద్భుతంగా ఉంది, అద్భుతమైన గానం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అనితా నాగరాజుని కాపాడుకోవాలి. ఆ పిల్లలు మూగ పిల్లలు, పుట్టుకతోనే ఇద్దరు అబ్బాయిలు మూగ పిల్లలతోనే ఆయన అద్భుతమైన గానం ఇచ్చినప్పటికీ వాళ్ళ ఎన్నో దేవుళ్ళకు ఎన్నో వ్యక్తులను కలిసినప్పుడు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఎంతో ప్రయాసపడి రాయని రాజకీయ నాయకుడే లేడన్నా, చాలా మందికి రాసిన, ఎంతో మందిని కలిసిన, ఇక ఎవరు పోయినా రేపు కలుద్దాం ఎల్లుండి కలుద్దాం అన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు నాకున్న దిక్కు ఒకటి సోషల్ మీడియా అని చెప్పి నేను అది
సోషల్ మీడియా అని ఒకటే ఇక కనుక్కొని ఇక్కడికి రావడం జరిగిందన్న. మీరు ఈ సోషల్ మీడియా తప్పితే నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే అన్న నీ అండగా జేబీఎం టీవీ ఉంటుంది. ఇది జేబీఎం టీవీ నీ గుండె చప్పుడు రాసి పెట్టుకో. ఈ వీడియో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరు చేసినా చేయకపోయినా నేను ఏ విధంగా సాయం చేయాలి ఆ విధంగా చేస్తాను. ఎన్ని లక్షల రూపాయలు అయితే అమౌంట్ ఎంత అయితే ఎంప్లాయ్మెంట్ అనే సర్జరీ ఎక్కడ చేస్తారు ఇది? చాలా హాస్పిటల్ ఈఎన్టీ స్పెషలిస్టులు ఎక్కడైనా చేస్తారు. నేను రీసెంట్గా చిన్న అబ్బాయిది వచ్చేసి అతి కష్టం మీద కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో చేయించిన. అది 15 లక్షలు అన్న. ప్రైవేట్లో చేయిస్తే 14 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంది ఆ సర్జరీకి. అది 5 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఫ్రీ సర్జరీ. అది మా చిన్న అబ్బాయిది 5 years కాబట్టి ఆ అబ్బాయిది నాకు బయటి ఖర్చులైనాయి 1 లక్ష 2 లక్షల దాకా తిరగడానికి అటు ఇటు. నాకు దాని గురించి తెలిసిన వరకే ఆ తిరుగుడికి అయినాయి, కొన్ని టెస్టులకు అయినాయి అంతే. మిగతా మొత్తం ఫ్రీగా సర్జరీ జరిగిపోయింది. పెద్ద అబ్బాయి వచ్చేసి 7 years ఉంటాడు కాబట్టి డాక్టర్లు వాళ్ళు పైసలు ఏం చేయనంటారు వాళ్ళు ఒకటి ముచ్చట. నేను కూడా నా వంతుగా తిరిగిన సార్ ఒక సగం పేమెంట్ అని పెట్టుకుంటా, మీరు 10-15 లక్షలు అంటాను దాంట్లో సగం పెట్టుకుంటా, మిగతా సగం ఎట్లా సెట్ చేయాలని సార్ అని రిక్వెస్ట్ చేసినా కానీ లేదమ్మా వ్యవస్థ నడవాలంటే ఫస్ట్ మీలాంటి వాళ్ళు డబ్బులు కడితేనే ఒక్కొక్క సర్జరీకి లక్షల ఖర్చు ఉంటుంది. ఆ మిషన్లకు ఎక్విప్మెంట్కు ఎన్నో ఉంటాయి వ్యవస్థలు. ఒక వ్యవస్థ నడవాలంటే డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. పుణ్యాన్ని చేయాలంటే మేము ఇక్కడ ఫ్రీగా పెట్టుకోలేదమ్మా అని వాళ్ళు డాక్టర్లు అంటారు. సరే అని చెప్పి ఇప్పుడు నాకు ఏంటంటే వెనక ముందు ఎవరు లేరన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పుకునేది ఏంటంటే మాది పేద కుటుంబం. నాకున్నది మా తమ్ముడు ఒక్కడు ఇక్కడ జాబ్ చేసుకుంటాడు. మా తమ్ముడు ఉన్న ధీమాతోటి ఇక్కడికి వచ్చి ఇప్పుడే అవకాశాల కోసం తిరుగుతున్నాం. మనం 10-15 లక్షలు పెట్టాలంటే కలిసి పెడతామన్నా. అందుకనే ఎవరన్నా ఒకరు మనకు హెల్ప్ చేయలేకపోతారు. ఒకప్పుడు నా పాటను ఎంతో ఇష్టపడ్డారు, ఎంతో అభిమానించిళ్ళు, అది ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఇక్కడికి వచ్చి మన ప్రాబ్లం చెప్పుకుంటూ ఎవరైనా డోనర్ దొరకచ్చు, లేకపోతే ఎవరైనా డాక్టర్ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకు తోచినంత సాయం 100, 500, 1000 పిల్లలకు ఖర్చుల మందం ట్రీట్మెంట్కు డబ్బులు సమకూర్చుకొని కొన్ని డబ్బులు పక్కన పెట్టుకొని పిల్లలకు సర్జరీ వాళ్ళకు నాకు నా పిల్లలే నా ప్రపంచం అన్న. వీళ్ళ కోసం ఇప్పుడు నేను నోరు తెరిచి అడగపోతే ఇప్పుడు కాకపోతే టైం దాటిపోతే చేయించలేము మళ్ళీ సర్జరీ. నేను అడగండి ఎవరైనా సర్జరీ చేస్తే వీళ్ళకి మాటలు వచ్చేటువంటి స్పీచ్ థెరపీ. ఇప్పుడు చిన్న అబ్బాయి సర్జరీ అయింది, మాట్లాడుతున్నాడు, మిషన్ పెట్టుకున్నాడు, చెవులు వినబడుతుంది. ఆ మిషన్ కాస్ట్ వచ్చే 7 lakhs. మిషన్ పెట్టుకోవడం వల్ల అది వినబడుతున్నాయి. అంటే లైఫ్ లాంగ్ పెట్టుకోవాలా? లైఫ్ లాంగ్ మిషన్ మాత్రం తప్పకుండా. మాటలు వచ్చే వరకు మాత్రం మిషన్ యూజ్ చేయాల్సిందే. ఎన్ని సంవత్సరాల దాకా వస్తున్నారు మాటలు? 1 year కష్టపడితే. మనది ఇప్పుడు సర్జరీ చేయించడం సరిపోదు. మనం ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ మీద కేర్ తీసుకొని రోజుకు ఒక 3-4 గంటలు వాళ్ళ కోసం స్పెషల్గా టైం కేటాయించి డైలీ స్పీచ్ థెరపీ క్లాస్ 1 hour ఉంటుంది. ఆ 1 hourకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుండబెట్టి డాక్టర్లు చెప్పిళ్ళు వాళ్ళ కోసం రోజుకు 2-3 గంటలు వాళ్ళకి సౌండ్స్ శబ్దాలు వినబెట్టడం, మాటలు నేర్పడం, అదన్నీ వాళ్ళకి సపరేట్ అది టీచింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అది ఫాలో అవుతున్నాం. చాలా మంది పిల్లలు మాట్లాడుతున్నారు, సర్జరీ అయిన పిల్లలు మాట్లాడుతున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి చిన్న అబ్బాయి మాట్లాడుతారు, పెద్ద అబ్బాయి కూడా మాట్లాడుతారు. ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా నాకు వీళ్ళు కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రైటర్ అన్న మైండ్ తోటి పని చేసేది ఉంటుంది. రాయాలన్నా పాడాలన్నా మనం ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి. మన మనసు మానసికంగా ఇబ్బందిగా ఉండదు. నేను ఇన్ని రోజులు అందుకనే బయటికి రాందే ఎందుకు. నేను కూర్చొని లైవ్స్ లేవు. అప్పట్లో నా పేరు మీద సినిమా చేసి ప్రతి TV9, TV5 అప్పుడు మీ సోషల్ మీడియా లేదు అసలు. అన్నీ మొత్తం నేను అది సాటిలైట్ ఛానల్స్లో పెద్ద ఛానల్స్ ఏవైతున్నాయి అప్పుడే సినిమా ప్రమోషన్స్ గురించి ఈ మీడియా గురించి తెలుసు. అనితను నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే 20 లక్షలు ఇస్తామని ఒక ఛానల్ చెప్పారు. అంటే అనిత ఉన్నదని చెప్తే సరిపోద్ది. అప్పుడు లేదని చెప్పిన అసలు నేను అనిత ఉన్నదని చెప్పు, నీకు 20 లక్షలు ఇచ్చి మేమే పెళ్లి చేస్తామంటే అక్కడ చెప్పు అనిత నన్ను వద్దంటానమ్మా, నేను ఇప్పుడు ఉన్నదని చెప్తే నాకు పెద్ద తలకాయ నొప్పులు, మీరు ఇచ్చే 20 లక్షలకు 10 లక్షల కోసం కాదు, నేను అసలు సంపాదించుకుందామని చేయలే పాట. జస్ట్ అనిత వినాలి, నా లవ్ యాక్సెప్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను రాసుకున్న పాటను వాళ్ళు ఎక్కడో చదువుకున్నట్టు పట్టుకొచ్చి నీ పేరు మీద సినిమా చేస్తాం, నీకు హైదరాబాద్లో కార్ ఇస్తాం, ఫ్లాట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి అటు కాకుండా ఇటు కాకుండా వచ్చిన అవకాశాలు సినిమా వచ్చాక ఎక్కడ రాయొద్దు పాడొద్దు అని చెప్పి ఇక్కడ అవకాశాలు వినియోగించుకోకుండా చేసి మధ్యాహ్నాన్ని ఇచ్చిపెట్టింది. తర్వాత ఏం చేయలేని పరిస్థితి. అటు పోయే వరకు చదువు 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అటు చదువు పోయింది, ఇటు అనిత పోయింది, ఇటు చూస్తే వెనక ముందు ఏం లేదు. జీవితం మొత్తం అంధకారం అయిపోయింది. ఆఖరికి దేవత లెక్క మా మిస్సెస్ పరిచయం అవడం. అనిత ప్లేస్ లో దేవిక వచ్చింది. మా మిస్సెస్ నేను మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఆదర్శంగా
నేను కట్నం కోసం ఆశపడి చేసుకోవాలి. నా గురించి తెలిసి ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకున్నది కాబట్టి సరే నా అకౌంట్ ఒక తోడు ఉంటుంది ఎప్పటికి లైఫ్ లాంగ్. మన అనిత కోసమే కాదు కదా జీవితం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించినందుకు నేను ఎంతో మంది ప్రేమికులకు అన్న మాటలు నిజంగా ఆదర్శం రాసి పెట్టుకోండి. ఎంతో మంది చూస్తున్నటువంటి వ్యక్తులకి ఆయన ఎంత చాలా మంది లవ్ చేసి నిజంగా చేయకపోతే బ్లాక్ మెయిల్ వేసి ఇబ్బందులకు గురి చేసి ఇది చేస్తారని అది చేస్తారని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు మానసిక వేదన గురి చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ అన్న మాటలుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అనితను ఏ విధంగా తీసుకున్నాడు, అనిత ఇన్స్పిరేషన్తో ఏ విధంగా తీసుకున్నాడు, తర్వాత అనితను ఎక్కడ కూడా బదనం చేయకుండా, అనిత గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా, ఆమె ఫోటోను కూడా ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భంలో లక్షల రూపాయలు ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన కూడా ఆ డబ్బును వద్దనుకున్నాడు. మళ్ళీ ఒక అమ్మాయి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండా ఆదర్శ వివాహంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ నాగన్నతోని మనం త్వరలో ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చేసి నిజంగా ఆయనకు కావాల్సినటువంటి అమౌంట్, ఆయనకు కావాల్సినటువంటి ఆ సదుపాయాలు ఆ చిన్నోడికి ఈ అబ్బాయికి వైద్యం కోసం ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి 7 years ఉన్నాడు. అబ్బాయి చిన్న అబ్బాయికి పుట్టుకతోనే మూగా చెవి విహారీ, అజిత్ విహారీ పేరు చూడ ఎంత బాగుందో. అజిత్ విహారీ. చిన్న అబ్బాయి పేరు విరాక్షానంద. అజిత్ విహారీ విరాక్షానంద. దేవిక తన వైఫ్ పేరు, తన పేరు నాగరాజ్. ఈ నలుగురు జీవితంలో ఈ పిల్లలే ఒక నిజంగా పిల్లలు బాగుంటే ఆయన మానసికంగా నేను బాగుంటాను, పిల్లలు బాగలేకపోతే ఎన్ని పాటలు రాసినా ఎన్ని మాటలు మాట్లాడినా నాకు నిత్యం కనబడేది పిల్లల బాధని అన్న. నా ఆ పెద్ద అబ్బాయికి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ జరగాలి అనేటువంటి నేపథ్యం ఉంటుంది. జయబిందు దినపత్రికల ప్రధాన వార్త కూడా అన్నది బ్యానర్ వార్త వస్తుంది. తప్పకుండా బ్యానర్ వార్త కూడా రాసేటువంటి పరిస్థితి ఉంటుందన్న. నీ పేరు విన బ్యానర్ వార్త జయబిందు దినపత్రికలు ఏ విధంగా ఉందో ఇదే తరహాలో నీ పేరు విన వార్త వస్తుంది. ఇదే విధంగా నీ పేరు విన వార్త వస్తుంది. ఎన్నో లక్షల మంది గుండె చప్పుడుగా ఎన్నో లక్షల మందిని కూడా కదిలిస్తుంది. అది కూడా ఏర్పాటు చేస్తాను నీకు అన్ని. ఫైనల్గా అన్న ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నినాదం ఏదైతే ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ దయచేసి ఇది నాగరాజ్ అన్నటువంటి వాళ్ళ వైఫ్కి సంబంధించిన అకౌంట్, ఆమె సంబంధించిన ఫోన్పే గూగుల్ పే. దయచేసి ఆయన నిజంగా చాలా కష్టాలు ఉన్నాడు, చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాడు. ఎవరో నిజంగా ముక్కు మూతి తెలియని వాళ్ళకు చాలా మందికి సాయం చేస్తారు. ఇక్కడ లైవ్లో ఉన్నటువంటి నాగరాజ్ అన్న అనిత అందమైన అనిత అనే పాట పాడినటువంటి సింగరు. ఇప్పుడు అంబేద్కర్ గురించి కూడా అద్భుతమైన పాట పాడారు. అసలు ఎక్కడ కూడా వర్డ్స్ దొరికాయి. ఆయన పాడినటువంటి వర్డ్స్ చూడు, ఎక్కడ పడితే అక్కడ భారత రాజ్యాంగ నిర్మాతకి అవమానాలు జరిగి ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసేటువంటి తరుణంలో ఆయన పాట చూడు ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా స్పందించండి. మీరు పేబ్యాక్ సొసైటీ ఇక్కడ చేయండి, పేబ్యాక్ సొసైటీ నాగన్న చేయండి, పేబ్యాక్ సొసైటీ ఇక్కడ తప్పకుండా. ఏ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో ఏ సమాజానికి చెల్లించినా సమాజానికి తిరిగి చెల్లించని చెప్పిండు. ఈయన సమాజానికి అందించినటువంటి అనేకమైన పాటల్ని ఆ పాటలకు పేబ్యాక్ సొసైటీ చెల్లించండి. ఇక్కడ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇచ్చిళ్ళు 8106263690. ఇక్కడ ఉన్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇచ్చిళ్ళు. నాగరాజ్ 9676761361 అన్నీ 6లో ఉన్నాయి. దేవికకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ 27770150152. IFC కోడ్ ICIC 0002777. ఇక్కడ ఉన్నటువంటి కుకుటిపల్లి ప్రగతి నగర్ బ్రాంచ్ సంబంధించినటువంటి అంశం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పేబ్యాక్ సొసైటీ అని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం, ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేస్తాం, ఎంతో డబ్బులు ఖర్చు చేస్తాం, ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులకు గురి అయిపోయినప్పుడు కూడా ఆయన చాలా కష్టాలు ఉన్నాడు. ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఫోన్పే గూగుల్ పే నెంబర్ మీకు స్పష్టంగా కనబడుతుంది, మీరు లైవ్లో కూడా కనబడుతున్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఫోన్పే గూగుల్ పే నెంబరు 8106263690. నాగరాజ్ 9676761361 సంబంధించినటువంటి ఆయన ఫోన్ నెంబర్ను ఫోన్పే నెంబర్ ఇచ్చిన 2 నెంబర్లు కూడా కలిసాయి. ఈ నెంబర్కి ఇచ్చినా కలిసి ఈ నెంబర్లో ఇచ్చిన అమౌంట్ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ ఏ విధంగానే చేయొచ్చు. లేకపోతే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలనుకుంటే ఈ అకౌంట్ నెంబర్ను కూడా మీరు IFC ద్వారా నెఫ్ట్ ద్వారా కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా పంపించండి. ఈ చిన్నోడికి ఏదైతే ఉందో ఈ అబ్బాయికి ఆపరేషన్కి మీ వంతు సహాయం ఈ కుటుంబానికి మీరు సాయం చేయండి. ఒక పెద్ద కుటుంబంలాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక అక్కలాగా ఆదరించి ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేసి ఆ కుటుంబానికి మరిన్ని పాటలు రాసేటువంటి గొప్ప మనసున్నటువంటి నాగరాజ్ అన్న తన బాధ, తన మాట ఇప్పుడు ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసే వాళ్ళ గురించి కూడా పాట రాస్తాడు.
ఎవరైతే సాయం చేసిల్లో ఆ సాయం పైన కూడా పాట రాసేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి అపారమైన నాలెడ్జ్ ఉన్నటువంటి అపారమైన గానం ఉన్నటువంటి గాన గాంధర్వుడు. ఇవాళ చాలామంది రంగులు మార్చేసిన నేపథ్యం ఉంటుంది. ఉసిరివెల్లిలాగా రంగులు మార్చేసిన రంగులు మార్చి కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కానీ అతనికి ఆ రంగు లేదు, ఏది లేదు. ఉన్నటువంటి రంగు ఏంటంటే పిల్లలే. ఈ రంగుతో ఈ పిల్లల జీవితాలు మారాలి. ఈ ఉన్నటువంటి సమాజంలో నాకున్నటువంటి మాట, నాకున్నటువంటి పాట నా పిల్లలకు అది ఉండాలి. ఆ పిల్లలు మాట్లాడే ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే నేను నిజంగా సక్సెస్ అయినంత ఫీల్గా ఆయన మాటలు మనం విన్నాం. ఆయన మాటలు చూసే మనం చెప్తున్నాం. దయచేసి తప్పకుండా అక్కడ కనబడుతున్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్ స్పష్టంగా కనబడుతుంది. దానికి స్పష్టంగా మీరు ఫోన్పే గూగుల్ పే నెంబర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో వాళ్ళ వీళ్ళ డాలా మాటలు మాట్లాడే పరిస్థితి మనకు రాదు. ఆ జర్నలిజం నేను నేర్చుకోలేదు, అందుకోసమే నేను అది చెప్పలేకపోతాను. ఉన్నది ఉన్నట్టుగా కట్టే కొట్ట తెచ్చేలాగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే నేను మొదటి నుంచి అదే విధంగా ఉన్నాను. నా తల్లిదండ్రులు అదే విధంగా నేర్పిన అదే విధంగా ఉన్నాను. కాబట్టి ఇన్ని లక్షల మందికి కోట్లాది మందికి పరిచయమైన. ఎందుకంటే చాలామంది ఇది చూపించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చూపించి ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పాను. కానీ అది మాకు అవసరం లేదు. అది మా వ్యక్తిత్వ వికాసానికి కూడా మాకు అది ఎప్పుడు కూడా అవలంబించలేదు. అందుకోసమే నాగన్న ఫోన్ నెంబరు, నాగన్నకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్, అక్కడ ఉన్నటువంటి నాగన్న వైఫ్కి సంబంధించిన దేవిక అక్క కూడా అక్కడ ఫోన్ నెంబరు, అక్కకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి మీరు ఏదైతే సాయం చేయాలనుకుంటున్నారో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం. మనం ఎన్నో లక్షల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తాం. ఈ కుటుంబానికి ఈ చిన్నోడి కోసం ఈయన మాట్లాడి, ఈయన పాట పాడి, ఈయన వాళ్ళ తండ్రిలా కావాలన్నటువంటి ఒక బలమైన లక్ష్యంతో ఆయన ఇబ్బందులకు గురైండు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా అవసరం ఉంటే, ఎవరైనా పాటలు పాడించుకోవాలని అవసరం అనుకుంటే మోసం చేయకుండా పాటలు మీ గురించి పాటలు రాసేటువంటి అద్భుతమైనటువంటి గాన గాంధర్వుడు, నిజంగా గాన గాంధర్వుడు. అన్న పాట చూసినా ఎంత అద్భుతంగా ఉందో. మీరు పాటలు పాడాలన్నా పాటలు పాడించుకొని కూడా డబ్బులు ఇవ్వచ్చు. మీరు ఒకవేళ నిజంగా పేబ్యాక్ సొసైటీ ఇవ్వకపోతే ఇంత డబ్బులు మీరు ఒక పాట పాడించుకుంటే 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారా, 50,000 ఇస్తారా, అట్లా ఇచ్చినా కూడా అది గౌరవప్రదమైనటువంటిది. ఆ గౌరవప్రదమైనటువంటి అమౌంట్ను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుమారుగా 15 లక్షల దాకా అయితే అని చెప్పిండు. ఆ 15 లక్షల రూపాయలు ఆయనకు వచ్చినట్టయితే నిజంగా ఆపరేషన్ తీసుకుని ఆయన సొంతంగా కాదు, ఈ అబ్బాయికి ఆపరేషన్ చేసినట్టయితే ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి, ఈ వీడియోని చూసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ అబ్బాయికి డాక్టర్లు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఈ మినిస్టర్లు కానీ, ఆర్థికంగా ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ అబ్బాయిని తీసుకుపోయి మీరు ఆపరేషన్ చేయించినా కూడా జీవితాంతం మీ ఫోటో పెట్టుకొని మీకు ఫోటో పెట్టుకొని మిమ్మల్ని దేవులాగా భావిస్తాడు. ఎందుకోసం అంటే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి పాట, ఆయన చెప్పినటువంటి విషయాలు మనకు అందరికీ అర్థమైపోయింది. వందలాది మందికి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఫైనల్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరికీ నమస్తే అండి. నా పేరు నాగరాజ్, అనితా ఓనిత సింగర్ అండ్ రైటర్. మా పెద్ద అబ్బాయి అండి. నాకు 2 అబ్బాయిలే, 2 డిఫరెంట్. పుట్టుకతోటే మూగ చెవుడు, 2 పిల్లలు. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎవరి దగ్గరికి పోయినా, రాజకీయాల దగ్గరికి పోయినా, ఎవరి దగ్గర పోయినా పట్టించుకోవట్లేదని నేను మన జైబీఎం టీవీ వాళ్ళ అన్నయ్యను శివన్నను అప్రోచ్ కావడం జరిగింది. థ్యాంక్ యూ శివన్న. నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ దయచేసి మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా. ఒకప్పుడు నా అనితా పాటను మీరు ఎంతగానో ఆదరించారు, అభిమానించారు. నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ కింద మెన్షన్ చేస్తున్నాం. 8106263690 నా నెంబర్, ఫోన్పే గూగుల్ పే నెంబర్. అలాగే మా మిస్సెస్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. దయచేసి మా ప్రాబ్లమ్ను ఎవరైనా చూసిన వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు హెల్ప్ చేసే మీకు వీలు కాకపోయినా కానీ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నా పాటను ఎంతో అభిమానించిన వాళ్ళు దయచేసి మా పిల్లల సర్జరీకి సేవ్ మై చిల్డ్రన్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్ మీ అండి. థ్యాంక్ యూ జైబీఎం టీవీ. థ్యాంక్ యూ శివన్న. ధన్యవాదాలు అన్న. నీకు నిజంగా నీ బాధ వింటనే ఎట్నో ఉంది నిజంగా అన్నది. అంటే ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఎంతోమంది బయటికి రావాలన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి కోసమే మన ప్లాట్ఫామ్ జైబీఎం టీవీ. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముక్ నాయక్ పత్రికను ఏ విధంగా తీసుకొచ్చిండు, అదే తరహాలో ఇలాంటి వాళ్ళ మూగ గొంతుకలు బయటికి తీసుకురావడం కోసం, మూగమైనటువంటి గొంతుకలను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఒక లక్ష్యంతోనే జైబీఎం టీవీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నప్పటికీ కూడా తట్టుకో నిలబడి ఇలా కరోనా సమయంలో కానీ, భయంకరమైనటువంటి విపత్కార పరిస్థితిలో కానీ నిలబడి ఉండి ఈరోజు మీకు లైవ్ను కూడా ప్రసారం చేస్తున్నాం. అంటే ఇలాంటి అన్న వాళ్ళ కోసం మాత్రమే, ఇలాంటి వ్యక్తుల కోసం మాత్రమే అలుపెరిగాను పోవడం చేసి ఇలా జైబీఎం నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి తరుణం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అనిత అనేటువంటి సింగర్ నాగన్నతోని ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా త్వరలో మనం చేయబోతున్నాం. ఇప్పటికైతే ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, షేర్ చేస్తే ఒక్కరైనా ఈ వీడియోని చూసిన వాళ్ళన్నా ఆర్థిక సాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ అందరికీ.